డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఏడుస్తున్నావు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే తలనొప్పిగా ఉందండి, ఏడుపు వచ్చేస్తుందండి, పలానా బాధ ఉందండి, ఏడుపు వచ్చేస్తుంది, కాలు విరిగిందండి, ఏడుపు వచ్చేస్తుందండి, గాయమైందండి, ఏడుపు వచ్చింది అంటే నీకు గాయమైందంటే ఏడుపు వస్తుంది కదా, కన్నీళ్లు కారుస్తున్నావు కదా, ఆ గాయాన్ని తీయాలంటే నీకు మందు రాయాలి, మందు వేయాలి, మందు వేస్తే గాయం మానుతుంది కదా. మరి నీ మనసుకు గాయమైంది, పాపం అనేటువంటి ఒక రోగం అంటింది నీకు. ఆ రోగాన్ని తీయాలంటే మందు ఎక్కడ దొరకదు లోకంలో, అదే క్రీస్తు ద్వారా నయం చేయాలనుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా నయం చేయాలి. యేసుక్రీస్తు వారు ఆ మెడిసిన్ని మన కొరకు ఇచ్చాడు. నీ కళ్ళల్లో ఉన్న ప్రతి బాష్ప బిందువు, నీ ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందువును తుడిచే కార్యక్రమం అంటే నీ జీవితంలో దుఃఖాన్ని తీసేసే కార్యక్రమం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు సర్వలోకం కొరకు సిద్ధపరిచిన మందు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. సర్వమానవాళి పాపాన్ని తీసివేయటానికి దేవుడు సిద్ధపరిచిన ఒక మెడిసిన్ అండి. పాపం అనే రోగాన్ని తీసేస్తుంది అది. పాపం అనే రోగాన్ని తీసివేయడానికి దేవుడు సిద్ధపరిచిన మందది. వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వద్ద ఉన్న వాక్యము ఈరోజు మన చేతిలో ఉంది. కానీ ఒకప్పుడు ఈ వాక్యం ఎక్కడ ఉండేది? దేవుని వద్ద ఉండేది. మనం ఏదో అడిగితే వచ్చింది కదా. మనం ఎవరైనా అడిగామా? మీరు అడిగారండి? ప్రభువా కొంచెం 66 పుస్తకాలు మాకు ఇవ్వండి ప్రభువా, 66 పుస్తకాలు ఇస్తే అందులోంచి కొన్ని మాటలు మేము చదువుకుంటాం, బాగుపడతాం. మనం అడిగామా? మనం అడగలేదు. కానీ అడగకుండానే దేవుడు ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ కృపను కూడా విస్తరింపచేశాడు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటమే కృప విస్తరించింది. దేవుని వద్ద ఉన్న వాక్యము ఈరోజు మన చేతిలోనికి వచ్చింది. ఓ పొట్టి చెక్కయ్యను మనిషిగా మార్చేసింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మనిషిగా మార్చేసింది. సమరయ స్త్రీని మనిషిగా మార్చేసింది. శ్రేష్టమైనది దేవుడిచ్చిన వరము దేవుడిచ్చాడదండి. చాలామందిని మహనీయులుగా లోకానికి చూపించిందండి. చాలా గొప్పవారిగా చూపించింది, మహామహులుగా చేసింది. ఎన్నిక లేని నీ చేతిలోనికి వచ్చి, నీ బ్రతుకులోనికి వచ్చి, నీ హృదయంలోనికి వచ్చి నిన్ను మార్చేసింది. అది నిన్ను మహనీయుడిగా చేసేసినది.